2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ రూటు మార్చింది. తమ గురిని చంద్రబాబు మీద ఎక్కుపెట్టింది. పవన్ కళ్యాణ్కి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేందుకు చొరవ చూపడం లేదు. ఎన్నికల ముందు సీన్ వేరు. పవన్ కళ్యాణ్నే పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. స్వయంగా సీఎం కూడా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్లో పట్టుదల పెంచి చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ని మట్టి కరిగిపించడానికి తోడ్పడ్డాయన్నది చాలామంది అభిప్రాయం. దాంతో ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి కామెంట్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లేందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో విమర్శలు ఎక్కుపెట్టే దానికోసం సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. కేవలం చంద్రబాబు చుట్టూ, చంద్రబాబు తనయుడి చుట్టూ విమర్శలు గుప్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దానికి బాధ్యత వహించాలంటూ ఒకటే అరా మాటలతోనే వైఎస్ఆర్సీపీ నేతలు సరిపెడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి కాసింత ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీని గెల్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ తన వైపు దృష్టి సారించాలని ఆయన ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ మీద కాసింత దూకుడు పెంచాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పదే పదే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమమైనా పార్టీ కార్యక్రమమైనా ఆయన వైఎస్ఆర్సీపీని విమర్శించకుండా ఎక్కడా ముగించడం లేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎత్తుగడగా కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉంటే అందులో తనకు సీన్ ఉండదు కాబట్టి మధ్యలో తన పాత్ర, తన పేరు కూడా వినిపించాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా వైఎస్ఆర్సీపీ దృష్టి జనసేన వైపు మళ్లిస్తుందా, లేకుంటే తెలుగుదేశం పార్టీపై ఎక్కుపెట్టి జనసేనని సేఫ్ జోన్లోనే ఉంచుతుందా చూడాలి మరి. కానీ జనసేన అని మాత్రం అందుకు భిన్నమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. తనకు వైఎస్ఆర్సీపీకి మధ్య వాగ్యుద్ధం జరగాలని, వాగ్బాణాలు విసురుకోవాలని, ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగాలని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ సిద్ధం కాకపోవడంతో జనసేన తీరు ఏకపక్షంగా మారుతుంది. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ ఇరువురు ఒకరిపై ఒకరు మాటల తోటాలు విసురుకునే పరిస్థితి కోసం పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫలిస్తుందా? పవన్ కళ్యాణ్ వ్యూహం నడుస్తుందా? ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారు? తన బరిలోకి వైఎస్ఆర్సీపీని ఎలా లాగుతారు చూద్దాం. మరి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.